హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డు విడుదలపై కసరత్తు అయితే చేస్తోంది. అక్టోబర్ 2వ తారీఖు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తులు అయితే తీసుకోనున్నారు. ఈ కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం సంచలన నిర్ణయం అయితే తీసుకుంది. ప్రతి ఒక్క కుటుంబానికి డిజిటల్ రేషన్ కార్డు ఉండాలని సూచించింది. రేషన్ సహా అన్ని సంక్షేమ పథకాలకు ఉపయోగపడేలా ఫ్యామిలీ డిజిటల్ కార్డును రూపకల్పన చేస్తోంది. ఈ సింగిల్ కార్డులో అమర్చబోయే చిప్ స్కాన్ కోడ్ ద్వారా లబ్ధిదారులు చౌక డిపోల నుంచి నిత్యావసర సరుకులను తెచ్చుకోవడంతో పాటు ఆరోగ్యశ్రీ ఇతర సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి కూడా పొందవచ్చు. ఈ కొత్త తరహా కార్డులు ఎలా ఉండాలనే విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష అయితే నిర్వహించారు. ఆరోగ్య పౌర సరఫరాల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్, ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు పాల్గొన్నారు. కుటుంబాల్లో కొత్త సభ్యులు చేరినప్పుడు లేదా వారి పేర్లను తొలగించాల్సి వచ్చినప్పుడు కార్డును ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకునేలా ఈ వ్యవస్థను తీర్చిదిద్దాలని రేవంత్ రెడ్డి సూచించారు. దీనికి సంబంధించిన సమగ్ర నివేదికపై కసరత్తు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే రాజస్థాన్, హర్యానా, కర్ణాటకల్లో ఈ తరహా డిజిటల్ కార్డుల విధానం అమల్లో ఉంది. ఆయా రాష్ట్రాల్లో పర్యటించి వాటిపై అధ్యయనం చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. అధికారులకు పైలట్ ప్రాజెక్ట్ గా ఫ్యామిలీ డిజిటల్ కార్డులను జారీ చేపట్టాలని, అది విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని అన్నారు. రాష్ట్రంలో గల ప్రతి శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఒక పట్టణం, ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ కోసం ఎంపిక చేసుకోవాలని, అక్కడ 100% అంటే ప్రతి కుటుంబానికి ఈ డిజిటల్ కార్డులను అందజేయాలని అన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా ఫ్యామిలీ డిజిటల్ కార్డులను ఉండాలని, లబ్ధిదారులు ఎక్కడ నివసిస్తున్న రేషన్, ఆరోగ్య సేవలు పొందేలా ఉండాలని అయితే తెలిపారు. కుటుంబంలో ప్రతి సభ్యుడి హెల్త్ ప్రొఫైల్ ను కూడా ఈ డిజిటల్ కార్డులో పొందుపరచాల్సి ఉంటుందని రేవంత్ స్పష్టం చేశారు. దీన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం, డాక్టర్లు ఇచ్చిన హెల్త్ రిపోర్ట్లను డిజిటల్ రూపంలో ఈ హెల్త్ ప్రొఫైల్ లో పొందుపరిచేలా ఉండాలని అధికారులకు సూచించడం జరిగింది. మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు అయితే రానున్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.